అంటే ఇలాంటి పాటలు ఇప్పుడు మనకి ఎలాగా బోనాల టైం వచ్చినప్పుడు ప్రతి గుళ్ళో ఇవే మోగుతూ ఉంటాయి. మీ ఇప్పటివరకు ఎన్ని పాటలు రికార్డ్ చేశారు మామూలుగా అయితే? ఫోక్ సాంగ్స్ ఒక 4 అన్న, ఇప్పుడు ఈ గాడ్ సాంగ్స్ 2. శివరాత్రికి కూడా శ్రీమాతలో ఒక సాంగ్ శివయ్యది రిలీజ్ చేశారు. ఓకే, ఆ పాట కూడా మీరే రాశారు? నేనే రాశాను. ఓకే, మీరు రాసిన పాటలు ఏమైనా ఒకటి పాడతారా? పాడండి, ఒకటి పాడండి. అది ఫోక్ సాంగ్, అది మాది బొబ్బిలి కదా, సో అలా పర్లేదు, అసలు మామూలు శ్రీకాకుళం బాగుంటాయి, పాడండి. రవ రవ రవయ్యో నా ముద్దుల బావయ్య, రమ్మంటే రావేమయ్యో నా బంజరు బావయ్య, ముత్యాల పందిరిలో నా ముద్దుల బావయ్యో, మురి పంగనను చూడయ్యా నా బంజరు బావయ్యో, రవ రవ రవయ్యో రవ రవ రవయ్యో నా ముద్దుల బావయ్య, రమ్మంటే రావేమయ్యో నా బంగారు బావయ్య, నీలాకాశంలో నా ముద్దులు బావయ్యో, నిండు జాబిలి నీవు నా బంగారు బావయ్య, 6 అడుగులు పొడవు నా ముద్దుల బావయ్యో, అందగాడివి నీవు నా బంగారు బావయ్య, ఆడపిల్లని కానా నా ముద్దుల బావయ్యో, అందంగా నేలేనా నా బంగారు బావయ్యో, రవ 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 రవయ్యో నా ముద్దుల బావయ్యో, రమ్మంటే రావేమయ్యో నా బంగారు బావయ్య. శ్రీకాకుళం అంటే బొబ్బిలి సైడ్ ఆ టైప్ ఇది, కానీ అక్కడ పాటలు కూడా చాలా బాగుంటాయి వాళ్ళు కూడా. ఎందుకంటే మనకి ఆల్రెడీ వంగపండు గారు అద్భుతంగా, ఆయన వాళ్ళ కూతురు కూడా బాగా చనిపోయారు, కానీ బట్ ఆయన అద్భుతమైన పాటలు రాస్తారు కూడా. ఏం పిల్లడు ఎల్దా మస్తవా, ఏం పిల్లడు ఎల్దా మస్తవా. ఓకే, చాలా రోజులు అయిపోయింది ఆ పాటలు అయినా. రైట్, అంటే మీరు రాసిన పాట ఇది. ఇది అంటే ఎప్పుడు రాశారు ఇది? ఇది ఒక 2 months బ్యాక్ అన్న. అంతే, రీసెంట్లీ? ఓకే, ఇది రికార్డ్ అయిందా? రికార్డింగ్ అయింది, రీసెంట్ గానే అయిందా? ఓకే, సో అది కూడా నేను కూడా వింటా తప్పకుండా పాట. ఓకే, అంటే మార్కెట్ లో రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది అన్న, రిలీజ్ అయింది, యూస్ పర్లేదు, బానే వచ్చాయి. ఓకేనా? ఓకే, 950K ఏదో సంథింగ్, 1 million దగ్గరలో. 1 million దగ్గరలో ఉంది. సూపర్, చాలా 10 లక్షలు. అలాగే ఫస్ట్ నాకు యాక్చువల్లీ రికార్డింగ్ సాంగ్స్ రావడానికి కూడా ఒక అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి. ఆ అన్న ఎక్కడ ఉంటారంటే ఏదో అది ఏదో సంథింగ్ బయట ఉంటారా అన్న, నాకు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ నేను అన్న సాంగ్స్ రికార్డింగ్ చేస్తారు, తన నెంబర్ పెట్టారనమాట. ఆయన ఒడిశాలో ఉంటారు, సారీ ఒడిశాలో ఉంటారు, అక్కడ ఉంటారు. అయితే ఇట్లనే మేము వేరే ప్రోగ్రామ్ కి ఆడిషన్కి వెళ్ళాము. ఆడిషన్కి వెళ్ళినప్పుడు బొబ్బిల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, తేజు అమ్మాయి పేరు. ఆ అమ్మాయితో ఒక పాట రికార్డింగ్ చేశారు అన్నయ్య. అయితే అక్కడ నెంబరు ట్రోల్లో వస్తుంది అనమాట. వచ్చినప్పుడు నేను అన్నయ్యకి కాల్ చేసి మెసేజ్ పెట్టా, వాళ్ళు బిజీగా ఉంటారేమో తెలియదు అని, ఐఎమ్ ఆల్సో సింగర్, ప్లీజ్ గివ్ మీ 1 chance అని చెప్పేసి మెసేజ్ పెట్టా. పెడితే వెంటనే అన్న నాకు కాల్ చేశారు, ఎవరమ్మా మీరు, ఎక్కడ ఉంటారమ్మా అని అంటే, ఇట్లా మాది బొబ్బిలన్నా అని చెప్పేసి అంటే, లేదు నీ లాంగ్వేజ్ కొంచెం తెలంగాణలో ఉంది అని. అన్న ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాం, కొంచెం అది ఇది మిక్స్ అవుతుంది, ప్యూర్ తెలంగాణ రాదు నాకు, బట్ మిక్స్ అవుతుంది అని చెప్పాను. అయితే ఏంటమ్మా చెప్పామంటే, ఒక సాంగ్ ఉందన్న నా దగ్గర అని చెప్పాను, అది నేనే రాసుకున్నాను. ఏం సాంగ్ అమ్మానంటే పలానా సాంగ్ పేరు చెప్పాను. అయితే అప్పుడు మరి మేల్ సింగర్ ఉండాలి కదమ్మా అని అంటే, ఒక తమ్ముడు నారాయణ, ఆ తమ్ముడికి ఆయన నాకు పరిచయం చేశారు, ఈ అబ్బాయి కూడా బాగానే పాడతారమ్మా అంటే. అబ్బాయి పాపం ఊరు నుంచి, శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు, యూసఫ్ కూడా. నేను అక్కడికి వెళ్లకుండా, అన్న ఆడపిల్ల నువ్వు అంత దూరం ఏమొస్తావమ్మా, ఫస్ట్ టైం కదా, నువ్వు పాడగలవో లేదో, కొంచెం నీకు కూడా ధైర్యం ఉండాలని చెప్పేసి ఆ అబ్బాయిని ఇక్కడ రప్పించారు. జంట అయితే వచ్చేస్తారులే అని. ఆ అబ్బాయి నేను కలిసి ఒక పాట పాడాం, దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది, 1 million దాటింది. కామెంట్స్ కూడా వాయిస్ బాగుంది అని చెప్పేసి చెప్పారు. సో ఆ అబ్బాయితోని మళ్ళీ 2 songs శ్రీమాత వాళ్ళు ఒకటి రికార్డింగ్ చెప్పించారు. మళ్ళీ ఈ అన్న దేవరాజు అన్న పేరు, థ్యాంక్స్ అన్న దేవరాజుకి. దేవరాజు గారు మీకు పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, ఆ అన్నయ్య ద్వారానే నాకు రికార్డింగ్ అనేది అలవాటు అయింది అనమాట. ఫస్ట్ పాట ఏంటిది? సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రమణం బిల్లు మానవా, దరి దరి దారి మానవా, అదనమాట. పాడరా, బాగుంది పాట, ప్లీజ్ పాడు, చాలా బాగుంది, పూర్తిగా పాడు. ఓకే,
సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, దరి దరి దారి మానవా నా రాజా రవణం మిల్లు మానవా, దరి దరి దారి మానవా నా రాజా రవణం మిల్లు మానవా అని నేనంటే మేలు. సైకిల్ మాననే సైడ్ చూపులు మాననే, సైకిల్ మాననే సైడ్ చూపులు మాననే, దరి దరి దారి మాననే నా యువరాణి రవణం మిల్లు మాననే, దరి దరి దారి మాననే నా యువరాణి రవణం మిల్లు మాననే. అట్లా ఇద్దరికి పోట్ల అనమాట. ఆట మానవ పేకాట మానవ, ఈ అమ్మాయి మానవ అని అంటది, మానేసే అని చెప్పేసి ఆ అబ్బాయి ఏమో నేను మానను, ఇది మానను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానను అట్లా అనమాట. బైకు మానవ బలాదూర్లు మానవ అంటే తిరగటం, ఎంతసేపు తిరగటమేనా, పూర్తిగా పాడితే బాగుంటది అంతేనా. ఆట మానవ పేకాట మానవ, ఆట మానవ పేకాట మానవ, దరి దరి దారి మానవ నా రాజా రవణం మిల్లు మానవ, ఆట మాననే పేకాట మాననే, ఆట మాననే పేకాట మాననే, దరి దరి దారి మాననే నా యువరాణి రవణం మిల్లు మాననే. బైకు మానవ బలాదూర్లు మానవ, బైకు మానవ బలాదూర్లు మానవ, దరి దరి దారి మానవ నా రాజా రవణం మిల్లు మానవ, బైకు మాననే బలాదూర్లు మాననే, బైకు మాననే బలాదూర్లు మాననే, దరి దరి దారి మాననే నా యువరాణి రవణం మిల్లు మాననే. అట్లా అనమాట. ఓకే. సో మానవ అట్లా కొంచెం యాక్టింగ్ చేసుకుంటూ వాడామన్నమాట ఆ పాట. సో అది బాగా ఇది వీడియో చేస్తుంటే బాగుండేదేమో కదా. వీడియో సాంగ్ వీడియో చేయలేదు, ఆడియో ఏమంటారు స్టూడియో వర్షన్ అయినా 1 million దాటిందన్న. మేము కొంచెం యాక్టింగ్ చేసుకుంటూ సోకు మానవ సెంటు కొట్టుడు మానవ అట్లా యాక్టింగ్ చేసుకుంటూ పాడామన్నమాట. సో బాగానే వచ్చింది.